వనపర్తి జిల్లాలో పెబ్బేరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. మంత్రులతో పాటుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెబ్బేరు పట్టణంలో రూ.15 కోట్లతో వివిధ వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు మరియు జంక్షన్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెబ్బేరు పట్టణంలో రూ.1.20 కోట్లతో చేపట్టనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. పెబ్బేరు బస్టాండ్లో రూ.1 వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పెబ్బేరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 2000 టన్నుల సామర్థ్యం గల గోదామును ప్రారంభించారు. అనంతరం పెబ్బేరు పట్టణంలో రూ.1.75 కోట్లతో 40 కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పెబ్బేరు మండల పరిధిలో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం. తోమాలపల్లి గ్రామ శివారులో రూ.1.76 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రాన్ని మంత్రులు ప్రారంభించారు. రూ.1.87 కోట్లతో ఘనపురం మండలం అల్మాయిపల్లి, రూ.2.05 కోట్లతో పెద్దమందడి మండలం మంగంపల్లిలో నూతనంగా నిర్మించిన 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. పెబ్బేరు పట్టణ నివాసస్య ప్రజాక్షేమార్థం ఉపయోగార్థం సిసి రోడ్లు డ్రైనేజీ మరియు పార్క్ నిర్మాణ ప్రారంభోత్సవాన్ని కొంచెం కిరణ్ ఓకే హ్యాపీ సంక్రాంతి అందరికీ. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇక్కడ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. మొత్తం తీసుకోండి కదలకండి. కనిపిస్తుంది చెప్పు, కనిపిస్తున్నాను కొద్దిగా ఫోన్ మోడల్ రూల్ లేకుంటే ఫోటో కొంచెం ఓకే అందరికి హ్యాపీ.